వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ప్రజెంట్ నేను రెహమత్ నగర్ మూతీ నగర్ మధ్యలో ఉన్న ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, సో ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి, సో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో తెలుసుకుందాం. ఇక్కడ ప్రచారం ఎట్లా సాగుతుంది? అన్ని పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడు బాగా చేస్తున్నారు, కానీ పోటీ మాత్రం కాంగ్రెస్కి బీఆర్ఎస్కే ఉంది. అది వేసి చూడాలి ఎవరు. నవీన్ యాదవ్ ఏమో లోకల్ మనిషి, మాగంటి సునీత గారేమో వాళ్ళ ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఏం సాటిస్ఫాక్షన్ లేదు. వాళ్ళు ఏం చేసినదే కనబడతలేదు. 2 సంవత్సరాలు వాళ్ళు ఏదో చేసినామంటారు, కానీ ప్రజలు మాత్రం సాటిస్ఫాక్షన్ లేదు. ఈ రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది, కనిపిస్తుంది. ఏం లేదు, జీరో ఉంది వాళ్ళది. వాళ్ళు కొట్లాడుకోవడమే, డబ్బుల కోసం వాళ్ళు కొట్లాడుకుంటారు. మంత్రులే కొట్లాడుకుంటారు. ఇక వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారు? వాళ్ళు మంత్రులే కొట్లాడుకుంటారు. బిస్కెట్ కోసం ఏది పిల్లలు కొట్లాడుకున్నట్టు కొట్లాడుకుంటారు. వాళ్ళు ఇంకా ప్రజలకు అన్నం పెడతారా? ప్రజల గురించి పట్టించుకునే టైం కాంగ్రెస్ కి లేదనిపిస్తుంది. మంత్రులకి ఆ తీరికే లేదు. వాళ్ళు ఎవరు డబ్బు ఎక్కువ తీసుకున్నారు, నాకెందుకు దొరకలేదు అని వాళ్ళది. వీళ్ళు ఎక్కువ తీసుకున్నారు, నాకు అందలేదు, నాకు ఈ ప్రాజెక్ట్ అందలేదు, వాళ్ళే చేసుకున్నారు ప్రాజెక్టులు అని వాళ్ళే కొట్లాడుకుంటారు. ఇంకా ప్రజల కోసం వాళ్ళకి సోయే లేదు. అది అందరికీ కనబడుతుంది. అది జగమెరిగిన సత్యం. అది జగమెరిగిన సత్యం. సో ఫాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కయ్యాలు, లొల్లులు, గొడవలు ఇవన్నీ కనిపించినాయి అన్న. పాస్ట్లో వాళ్ళు రూలింగ్ బాగా చేసారు. ఏది ఉన్నా బడ్జెట్ ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు అలాంటివన్నీ వాళ్ళకి అందే విధంగా చూశారు. ఇప్పుడు సన్నబియ్యం అంటారు. సన్నబియ్యం ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళు ఏదో ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు. ఆడవాళ్ళకి ఇచ్చి మగవాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుంటారు. భర్త దగ్గర తీసుకొని భార్యకి ఇచ్చినట్టుంది. ఇది భర్త జోబులో నుంచి భార్యకి ఇచ్చినా అని నేను చెప్తున్నాను. అది గవర్నమెంట్ వాళ్ళకి ఏమో సాటిస్ఫాక్షన్ ఉంది, గవర్నమెంట్ సాటిస్ఫాక్షన్ లేదు. ఈ చెత్తకుండి ఉంది చూసారా, కాంగ్రెస్ వచ్చినాక వచ్చింది చెత్తకుండి. ఇక్కడ ఊడ్చే వాళ్ళు కూడా లేరు. ముందు బీఆర్ఎస్ ఉంటే రోజు వస్తుండే, ఇక్కడ ఇప్పుడు 10 రోజులకు ఒకసారి వస్తారు ఊడ్చే వాళ్ళు. అంటే ఏమంటే మనుషులు లేరు అంటున్నారు. కాంగ్రెస్ అలా ఉంది వాళ్ళ దగ్గర. ఏది మామూలు మినిమం రోడ్డు ఊడ్చే వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉంది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళకి. ఇది స్వీపర్స్కి వాళ్ళకి అట్లాంటి పరిస్థితితో వాళ్ళు నైతికంగా వాళ్ళకు పాలించే హక్కు లేదు కాంగ్రెస్. సో ఏ పార్టీ అంటే ఇష్టం మీకు? బీఆర్ఎస్. సో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందా? ఏమి నెరవేరలేదు. 2500 అన్నారు ఇంట్లో ఉండే వాళ్ళకి. ఫ్రీ గ్యాస్ ఏది లేదు, మాకు ఏవి లేవు. ఏమి లేవు. ఫ్రీ గ్యాస్ లేదు, ఫ్రీ కరెంటు లేదు, ఏది లేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? ఉన్నప్పుడు మంచిగా ఉండే, మాకు నీళ్ళకి మంచిగా ఉండే. ఇంకా వేరేది ఏమన్నా కానీ నీళ్ళకి బాగుండే. ఇప్పుడు నీళ్ళకి కూడా కష్టం అవుతుంది. క్లీనింగ్ ఎట్లా ఉంది మీ కాలనీలో? ఎక్కడ ఉందండి, అంత చెత్తనే ఉంది. ఆ రోడ్డు చూడే, దోమలకు చచ్చిపోతున్నాం అక్కడ. అప్పుడు మంచిగా నీట్గానే ఉండేది. ఇప్పుడైతే అసలు ఇంట్లోనే పుట్టలు దోమలు ఉంటున్నాయి. ఎంతమందికి చెప్పినా కానీ అది ఎవరు ఏం చేయలేకపోతున్నారు. మా ఆయన అయితే చెప్పి అలసిపోయాడు. మా ఆయన మీదకే కొట్లాటకు వస్తున్నారు. ఇంకా నేను కావట్లేదు, అందుకే ఇంకా ఆపేయమని చెప్పిన. ఏమనకు, అది మన వల్ల కాదనేసి ఇంకా. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఎలక్షన్స్, ఎవరిని చూస్ చేసుకుంటారు మరి? బీఆర్ఎస్. ఎట్లా ఉందన్న ఎలక్షన్స్ హడావిడి? బాగుందమ్మా. ఇప్పుడు బీఆర్ఎస్ జోరు ఉంది. బీఆర్ఎస్ పార్టీ అదే రావాలనుకుంటున్నాం. అవునా? ఇష్టమా కేసీఆర్ సార్ అంటే? చాలా ఇష్టం. ఎందుకంటే చేసిన పాలన బాగుంది. ఆయన చేసినప్పుడు మంచి అనిపించింది మాకు. కరెంటు కానీ ఏదైనా వచ్చేటి హామీలు కానీ ఇచ్చిండు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోండు. ఇప్పుడు ప్రతిదీ ఇబ్బంది ఉంది. ఎట్లుందంటే అది ఒక పాలన ఏం దాని గురించి చెప్పనీక ఏం వర్ణిస్తాం, దాని గురించి వర్ణించలేము, చెప్పలేము. ఏమి ఇచ్చిండు ఏం లేదు. ఇప్పుడు అందరూ అదే ఫ్రీ బస్ అంటారు. ఫ్రీ బస్సే ఉంది తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు నిరుద్యోగులు కొట్టుకుంటారు, రైతులు వస్తుర్రు. ప్రతిదీ ఒక్కటని చెప్పని కాదు. ఒకటి ఇచ్చిన లింగం ముడితే ఒకటి ఇచ్చిన దాన్ని మేము ఇచ్చిన చెప్పుకుంటారు. ఏం లేడా ఏం లేదు చెప్పడానికి. కేసు అయితే బాగానే ఇచ్చిండు. అసలు చెప్పలేదు, ఏ హామీ ఇవ్వలేదు, కానీ అన్ని చేసిండా కేసీఆర్? కేసు చాలా చేసిన. జయంతి ఏముందమ్మా, మిషన్ భగీరథ వచ్చింది, ఇంటి నల్లు వచ్చింది, రైతు పథకం వచ్చింది, సాది వచ్చింది,
రాందంటే చిన్న పిల్లలు కూడా కేసే కిట్టించిండు ఏది హాస్పిటల్ కూడా ఇచ్చినాక చెప్పుకోండు ఇచ్చాక చెప్పాక ఇచ్చిండు ఆయన ఈయన తప్ప ఏం లేదు ఈయన హామీలు ఎట్లున్నాయి మరి ఏడ్చినట్టున్నాయి. సో నవీన్ యాదవ్ నేను ఈడ లోకల్ అని అంటుండే ఏంది మరి పరిస్థితి? ఒక వ్యక్తిగా ఏం చెప్పని రాదు కానీ పార్టీ పరంగా అయితే రాదు. ఒక వ్యక్తి గురించి ఏం చెప్పి మనం చెప్పని తక్కువ చెప్పని రాదు. కాకపోతే వచ్చే బీఆర్ఎస్ సో బీఆర్ఎస్ వస్తే మళ్ళీ మంచి జరుగుతుంది రావాలనుకుంటున్నాం. మంచి జరుగుతుంది మేము కోరుతున్నాం. గోపీనాథ్ అని ఉన్నప్పుడు ఎట్లా ఉండే మీకు? సూపర్. ఇప్పుడు చెత్త గిట్లకి ఇట్లా మా రోల్ మంచి చూపిస్తుండే, ఎవరికి ఇబ్బంది అయిపోతుండే, మంచిగా చేసిండు. ఇప్పుడు ఎట్లా ఉంది అసలు 2 సంవత్సరాల నుంచి పాలన ఎట్లా ఉంది? ఏ శంఖం కూడా అన్నీ ఉంది, ఎక్కడ శంఖం కూడా అక్కడ ఉంది. ఏం లేదు అసలు వచ్చలేదు చూసేది పోయలేదు. యువన్ పాలన వాడు ఎంత యువన్ సార్ వాడు రావాలి మనకెందుకు అన్నట్టు ఉంది అంతే. సో కేసీఆర్ సరే మళ్ళీ రావాలని ఖచ్చితంగా. ఎట్లా ఉంది ఇక్కడ ఎన్నికల ప్రచారం ఎట్లా జరుగుతుంది? మంచిగానే సాగుతుంది. ఎట్లా ఉంది మరి 10 సంవత్సరాల పాలన చూసారు కేసీఆరే మంచిగా, రేవంత్ రెడ్డి వద్దు, మంచిగా చేయలే. ఏం మంచిగా చేయలేడు, ఏం హామీది ఒప్పుకున్నాడు ఇయ్యలే. ఇక ఇండ్లు కూడా కొడిపించండి, ఇండ్లకు పైసలు తీయలే. ఏం చేయలేడు. పెన్షన్స్ పెన్షన్ కూడా అప్పటిదేమో కదా, పెన్షన్ అప్పటిదే ఉంది. ఇప్పుడు ఏం కొత్తగా లేవు. మహిళలకు ప్రత్యేకంగా నేను ఫ్రీ బస్సులు పెట్టినా అంటారు కదా. అవు పెట్టిండు అది ఒకటి, కొట్టుకోనికే గుద్దుకోనికే నేతుల వరకు. అంతే తప్ప ఏం ప్రయోజనం లేదంటూ. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి మరి మీ కాడ ఎవరిని గెలిపిస్తావు? కేసీఆర్. కేసీఆర్ ఇష్టం. కేసీఆర్ ఎందుకమ్మా అంత ఇష్టం కేసీఆర్ సార్? మాకు మంచిగా చేసిండు కనుక రైతు బంధు అన్నీ మంచిగా ఇచ్చిండు. రైతు బంధు అవన్నీ ఇచ్చిండు. కేసీఆర్ సార్ అంటే ఎందుకు అంత ఇష్టం? అందుకే అన్ని మంచిగా చేసినందుకు ఇష్టం. ఇప్పుడు సార్ చేసినవి మళ్ళీ ఇప్పుడు అమలు అవుతున్నాయా అసలు ఈయన వచ్చిన తర్వాత? ఏం అమలు అవుతలేవు, ఏం అమలు అవుతలేవు. కేసీఆర్ కాలువ కట్టించిండు. ఎన్ని రోజులు ఎన్ని లేదు కాలువ వచ్చింది. చాలా ఇబ్బందులు పడ్డాం. రోడ్డు ఇడ ఇంటి ముందు అంతా ఎదురే వచ్చింది. కాలువ నీళ్ళని మీదకి వెళ్ళిపోయినాయి. చాలా ఇబ్బంది పడ్డాం. టీఆర్ఎస్ఏ కట్టించింది. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు, ఇంట్లో పార్టీలు ఉన్నప్పుడు ఆయన ఎవరైనా సీఎం రెడ్డి మాగంటి గోపీనాథ్ వాళ్ళు ఉన్నప్పుడు మాకు కాలువ కట్టించారు. టీఆర్ఎస్లు ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళే కట్టించారు మాకు కాలువ ఇంటి ముందు. వీళ్ళు ఏం చేయలేదు, మాకైతే ఏం హెల్ప్ చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇప్పుడు ఎవరికి వేస్తావు? నవీన్ యాదవ్కి వేస్తావా లేదంటే మాగంటి గారి భార్య ఇప్పుడు సునీత పేరు కూడా సునీతకే వేస్తాం. నవీన్ యాదవ్ లోకల్ నేనే నాకే వేయాలి అని అంటుండే కదా. ఆయన చెప్పిన మాట వింటాము, వేసే చేస్తాం. ఆయన చెప్పినట్టు నీకేస్తా అని చెప్తాం, ఆమెకి వేస్తాం. ఒక మహిళకి టికెట్ ఇవ్వడం బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అనిపించిందమ్మా? మంచిగా అనిపించింది ఆయనకు. గోపీనాథ్ మంచిగా చేసిండు, అందుకే ఇచ్చిండు ఆయన భార్యకు.